ప్రొద్దుటూరు బంగారం వ్యాపారంలో మినీ ముంబై. వ్యాపారంలో నంబర్ 1 కానీ దో నంబర్ దందా జరుగుతోందనే ఆరోపణలున్నాయి. అంతే ఇటీవలే ప్రొద్దుటూరు గోల్డ్ బజార్ పై ఐటీ నిఘా పెట్టింది. అనేక సార్లు తనిఖీలు కూడా జరిగాయి. మరోవైపు పోలీసుల సోదాలు ముమ్మరమయ్యాయి. చెక్ పోస్టుల దగ్గర కాకుండా షాపుల్లో తనిఖీలు చేస్తున్నారని బంగారు వ్యాపారులు గొల్లుమంటున్నారు. వ్యాపారుల ఫిర్యాదుతో వారికి అండగా నిలిచారు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వ్యాపారుల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారాయన. ప్రొద్దుటూరు పట్టణంలో వ్యాపార వర్గాలందరూ కూడా భయపడే పరిస్థితికి వచ్చినారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడుకొని బంగారంగాల దగ్గర మొదలుకొని కిరాణా షాపులు కానీ బట్టల షాపులు కానీ అన్ని వ్యాపార వర్గాలు చిన్న పెద్ద అనుకోకుండా సామూహికంగా ప్రొద్దుటూరును పూర్తిగా బంద్ చేయాలనే స్థితికి వచ్చినారు. వాళ్ళు ప్రభుత్వ అధికారులపైన ఉందని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తానా మీకు హెచ్చరికనో లేకపోతే మిమ్మల్ని విమర్శించడమో కాదు. నా ఊరి ప్రజల యొక్క ఇబ్బందిని మీరు అర్థం చేసుకోండి. మా యొక్క సమస్యలను మీరు పరిష్కరించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వాలు మీరు సమస్యలే సృష్టిస్తే ఎట్లా అని చెప్పి ఎన్నికల కమిషన్కైనా పోలీస్ శాఖకైనా విజ్ఞప్తి చేయడమే. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు బంగారు వ్యాపారులకు భరోసానిచ్చారు. కానీ గోల్డ్ షాప్ లో పోలీసుల తనిఖీలు ఎమ్మెల్యే రాచమల్లు ఆదేశానుసారమే అని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. దుర్మార్గమైన చర్య ఎప్పుడు పొద్దుటూరులో గతంలో ఎప్పుడు కూడా లేదు. ఎలక్షన్ కోడ్ అమలులోకి రాలే. ఎవరు పట్టుకోమన్నారు మిమ్మల్ని? ఎవరు మీకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు మిమ్మల్ని పట్టుకోమని? మీకు ఏదో ఆదేశాలు ఇచ్చింది పొద్దుటూరు బాస్. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఉంటే ఎక్కడుంది రక్షణ? ఎక్కడుంది ప్రజలకు? నేను డబ్బు తీసుకొని పోవాలా, కడపకు 2 లక్షలు 3 లక్షలు తీసుకొని పోవాలంటే ఎక్కడ రక్షణ? కనపడుతుండగానే బ్యాగ్ కనపడుతుండగానే సోదా చూస్తున్నారు. ఈ పట్టుకునే వాళ్ళు 5-6 మందిని పట్టుకుంటే ఏదో కొంతమంది దగ్గర డబ్బులు వేసి ఏదో సంఖ వదిలించుకొని పోతా అంటే డబ్బు ఉండదనే ఉద్దేశంతో కొంతమందిని చెక్ చేసినారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళని వదిలేసినారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందిస్తారు. సుధీర్, ప్రస్తుతం ప్రొద్దుటూరులో ఏం జరుగుతోంది? ఎమ్మెల్యే రాచమల్లు ఏమో ఆ బంగారు వ్యాపారస్తులకి సపోర్ట్ అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే మాత్రం కేవలం రాచమల్లు ఆదేశానుసారమే తనిఖీలు జరుగుతున్నాయి అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది అక్కడ? ఇక్కడ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే స్థాయికి వచ్చారు. అయితే పొద్దుటూరులో వ్యాపారుల మీద జరుగుతున్న దాడులు అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే పొద్దుటూరులో బంగారానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఇక్కడ పొద్దుటూరులో బంగారం కొనుగోలు చేస్తారు. దాదాపు ఇక్కడ కడప జిల్లానే కాకుండా పక్కన ఉన్న చిత్తూరు కానీ, కర్నూలు కానీ, తిరుపతి కానీ, ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లా, ఈ జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా పొద్దుటూరుకే వస్తారు. పొద్దుటూరులోనే బంగారంకు సంబంధించిన ఆభరణాలన్నీ కూడా కొనుగోలు చేస్తారు. పెళ్లిళ్ళకి సంబంధించి కానీ ఇతర ఏ శుభకార్యాలకు సంబంధించిన ఆభరణాలైనా పొద్దుటూరులోనే కొనుక్కోవడానికి ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాల ప్రజలందరూ కూడా పొద్దుటూరుకి రావడం జరుగుతుంది. అంతేకాకుండా దాదాపు రోజుకి పొద్దుటూరులో కొన్ని 100 కోట్ల రూపాయల వ్యాపారం జరిగేదానికి కూడా జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం అయితే దీనికి సంబంధించి గత 2 రోజులుగా అక్కడ పోలీసులు దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. నిన్న ఒక్కరోజే పొద్దుటూరులో బంగారంగళ్ళు ఏదైతే ప్రాంతంలో ఉన్నాయో ఆ ప్రాంతానికి సంబంధించి దాదాపు 14.5 లక్షలు అనాథరైజ్డ్గా ఉన్న బిల్లులు లేని సొమ్మును పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా నిన్న సాయంత్రం 2 కేజీల బంగారాన్ని అలాగే కొంత నగదును కూడా, ఇవన్నీ కూడా బిల్లులు లేకుండా ఎందుకు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎవరికి ఏ షాపుకి తీసుకెళ్తున్నారు అనేది కూడా లేకుండా అనాథరైజేషన్గా ఉన్నటువంటి నగదు కానీ బంగారాన్ని కూడా పోలీసులు పట్టుకున్నారు. అయితే దీని మీద అధికార పార్టీ కానీ ఇటు విపక్షాలు కానీ ఆరోపిస్తుంది ఏంటంటే, స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు చెప్తుంది ఏంటంటే, వాళ్ళు పెళ్లిళ్ళకు సంబంధించి అనేక మంది ఇక్కడ పొద్దుటూరుకు వస్తూ ఉంటారు. పొద్దుటూరులో చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించిన అనేక మంది ఇక్కడికి వచ్చి వ్యాపారానికి సంబంధించి బంగారమే కానీ వస్త్రాలే కానీ అనేకమంది పర్చేజ్ చేస్తూ ఉంటారు. వాటన్నిటికి కూడా చాలామంది దగ్గర బిల్లులు ఉండవు. వాళ్ళందరినీ కూడా కావాలని చెప్పేసి పట్టుకుంటున్నారు. వీళ్ళందరినీ కూడా పోలీసులు కావాలని చెప్పేసి చేస్తున్నారు. వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళు పెళ్లి కార్డులు చూపించినా, సంబంధిత శుభకార్యానికి సంబంధించిన ఆధారాలు చూపించినా కూడా వాళ్ళందరినీ పట్టుకోకుండా వదిలేకుండా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పచెప్పి ఆ డబ్బంతా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేపిస్తే వాళ్ళు పెళ్లిళ్ళు కానీ శుభకార్యాలు కానీ ఏ విధంగా చేసుకుంటారు అనే దాని మీద స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు ఈరోజు నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. దానిలో భాగంగానే ఈరోజు వ్యాపారులకు సంబంధించి ఆయన మద్దతుగా నిలబడుతూ దీన్ని ప్రభుత్వం దగ్గరికి కూడా తీసుకెళ్తాను, వాళ్ళతో చర్చిస్తానని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా పోలీసులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని ఎవరైతే
నిజాయితీగా ఏదైతే శుభకార్యానికి సంబంధించా లేదా కొన్ని బిల్లులకు సంబంధించి వారి దగ్గర ఆధారాలు ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని వాళ్ళని వదిలేయాలి. లేదు బిల్లులకు సంబంధించి బంగారమే తీసుకొస్తారా లేదా నగదే తీసుకొస్తారా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవచ్చు, దానికి మేము అభ్యంతరం చెప్పడం లేదు. కానీ ఆధారాలు చూపించి శుభకార్యాలకు కానీ అనేక పెళ్ళిళ్ళకి సంబంధించి కానీ ఆధారాలు ఉన్నా కూడా కావాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఆ నగదునంతా సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పచెప్పడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇదంతా కూడా వ్యాపారానికి సంబంధించి దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడ వ్యాపారం జరిగింది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ట్యాక్స్ రూపంలో డబ్బులు చెల్లిస్తారు. ఇదంతా కూడా ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా పోలీసులు దీన్ని పరిగణలోకి తీసుకొని ఇవన్నీ కూడా చూసి చూడట్టు పోవాలా, లేదంటే వీటి మీద ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోతాను, నేను వీళ్ళకి అండగా నిలబడతానని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చెప్తా ఉంటే ఓ పక్కన ప్రతిపక్ష నాయకుడు వరదరాజులరెడ్డి మాట్లాడుతూ ఇది కేవలం పొద్దుటూరు ఎమ్మెల్యే ఆదేశాల మేరకే పోలీసులు ఎలా చేస్తున్నారని చెప్పేసి ఆయన విమర్శించడమైన పరిస్థితులు అయితే మనం ఈరోజు పొద్దుటూరులో చూస్తూ ఉన్నాము. ఎస్ సుధీర్.